మనం ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని వ్యవహరిస్తాం. అంటే ప్రతి నెల కూడా పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది. శ్రావణ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఇట్లా అత్యంత విశేషదాయకమైనటువంటి పౌర్ణమి తిథి నాడు అద్భుతమైనటువంటి ఒక రోజుగా మనం పరిగణించి, ఒక మహోన్నతమైనటువంటి రోజుగా భావించి మనం ఆయా దేవతల్ని పూజిస్తూ సేవిస్తూ ఉంటాం. ఇక్కడ ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. గురువు అంటే ఎవరు అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అంటాం. మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే పురాణాల ప్రకారం కృష్ణం వందే జగద్గురు అన్నాం. మనం కృష్ణుడే అంతటికి జగత్తు అంతటికి గురువు. శివాయ గురవే నమః, శ్రీ దక్షిణామూర్తయే నమః, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నాం. మనం గురు దత్తాత్రేయుడు గురువుగా భావిస్తాం. మనం దక్షిణామూర్తిని గురువుగా భావిస్తాం, కృష్ణ పరమాత్మని గురువుగా భావిస్తాం, శివయ్యని గురువుగా భావిస్తాం. ఇట్లాగా గురువులు పురాణాల్లో మనకి కనిపించేటువంటి మహోన్నతులు, కారణజన్ములు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు నేలేటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం అని చెప్పుకుంటూ ఉంటాం. మనం ఆయన్ని గురువుగా మనం పూజించి సేవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన లీలల అమోఘం. ఆయన ఇచ్చినటువంటి భగవద్గీత జ్ఞానానికి ప్రతీక. అద్భుతమైనటువంటి జ్ఞానము. భగవద్గీత అంటే భగవంతుడి యొక్క నోట్లోంచి వచ్చిన మాటలు చాలా అద్భుతమైనటువంటివి. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక మార్గదర్శకంగా కనిపించేవి భగవద్గీత. కాబట్టి మనం ఈ జగత్తుకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఆయన ఇస్తున్నాడో ఆ విధంగా మనం ఆయన గురువుగా భావించి దాన్ని మనం స్వీకరించి దాన్ని అనుసరిస్తూ ఉన్నాం. భగవద్గీతను మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీత. అలాగే శివాయ గురవే నమః, ఆది మధ్యాంతరహితుడు పరమేశ్వరుడు, ఆది అంతములు లేనివాడు, ఆయనే గురువు. ప్రపంచాన్నంతటినీ కూడా తన కనుసన్నలలో కాపాడుతూ ఉండేవాడు. అంటే శివయ్య ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదంటాం కదా. ఇట్లాగా ప్రపంచంలో ఏ చిన్న జీవికి ఆహారం అందాలన్నా ఆయన అనుజ్ఞతోనే వస్తుందిట. ఎంత ఆశ్చర్యం అంటే, ఇది ఒక రాతి లోపల, కొండరాతి లోపల కప్ప బతుకుతూ ఉంటుంది. ఎలా బతుకుతుంది అసలు? అది దానికి వెలుతురు లేదు, తిండి లేదు. అసలు ఎలా బతుకుతుంది అనేది ఒక పెద్ద ఆశ్చర్యం. ఏదైనా ఒక బండను బద్దలు కొడితే దానిలో కప్పు కనపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో దానికి ఎవరు పెడుతున్నారు ఆహారం? ఇట్లాగా శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటాం. అందుకనే పరమేశ్వరుడి యొక్క లీలా విలాసమే ఈ జగత్తు. ఆ మహేశ్వరుడు, మహాదేవుడి యొక్క లీలా వైభవమే ఈ జగత్తు. అలాగే గురు దత్తాత్రేయుడు, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి గురు దత్తాత్రేయ స్వామి యొక్క జన్మమే ఆయన సద్గురువుగా భావిస్తూ ఉన్నారు. ఓం గురు దత్తాత్రేయాయ నమః అంటాం మనం. గురువు అంటే దత్తాత్రేయుడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు భక్తులకి. జ్ఞానభిక్ష పెడతారు. అంటే జీవితంలో జ్ఞానం అనేది ఒక వెలుతురు లాంటిది, వెలుగు లాంటిది. అటువంటి వెలుగుని ప్రసాదించేటువంటి గురువే దత్తాత్రేయులు వారు. అలాగే దక్షిణామూర్తి అన్నాం మనం. దక్షిణామూర్తి అంటే ఎవరో? సాక్షాత్తు శివుడే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నాం మనం. అంటే దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు విద్యలకు అధిపతి, జ్ఞానానికి అధిపతి. కాబట్టి ఆయన మనం సద్గురువుగా దక్షిణామూర్తిని భావిస్తాం. ఇక్కడ మనం లౌకికంగా తీసుకుంటే, ఇప్పుడు మనం ఇప్పటివరకు పురాణాలు, మహనీయులు, కారణజన్ములు, పరమాత్మ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు గురువు దేనికి వచ్చింది? గురు పౌర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ అంటాం దీన్ని. వ్యాసుడు, వేదవ్యాసుడు 18 పురాణాలు రచించారు. మహాభారతాన్ని రచించినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి భగవాన్ బాదరాయణ అన్నారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అన్నాం. అంటే సాక్షాత్తు విష్ణువే అంశగా, వేదవ్యాసుడి అంశగా భూమి మీదకి వచ్చారు. వచ్చి ఏం చేశారంటే కొండంత వేదరాశిని, మహాపర్వతం లాంటి వేదరాశిని 4 భాగాలుగా విభజించి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలుగా విభజించి ప్రపంచానికి అందించారు, జ్ఞానాన్ని అందించారు. కాబట్టి ఆయన
గురువుగా సద్గురువుగా భావిస్తాం. ఈరోజు మనకి ఆషాఢ పౌర్ణమి, ఆయన యొక్క జన్మించిన రోజు వేదవ్యాసుడి యొక్క జన్మతిథి. కాబట్టి మనం గురువుగా భావించి మనం ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమ అని మనం తీసుకుంటాం. అలాగే ఇంకా మనకి మహనీయులు సద్గురువులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, గురు శ్రీ రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయిబాబా, ఇలాగా ఇంకా మహనీయులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీరందరూ కూడా భూమి మీదకి వచ్చి కారణజన్ములు, వీళ్ళు అవధూతలు. అంటే ఏంటి, వాళ్ళు ఇచ్చేది ఒక మెసేజ్ ఇస్తారు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సామరస్యం వాళ్ళ యొక్క ధ్యేయంగా. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొట్లాడుకోకుండా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అనేది వారి మెసేజ్. వారు ఏం చేస్తారంటే భూమి మీదకి వచ్చి భయంకరమైనటువంటి మెసేజ్లు ఏమి ఇవ్వరు. ఆయన వారి యొక్క చర్యల ద్వారానే, వారి యొక్క పనుల ద్వారానే, వారి యొక్క జీవన విధానం ద్వారానే మనకి చక్కని మెసేజెస్, మోరల్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వారి యొక్క జీవితాన్ని అనుసరించాలి. అనుసరించినప్పుడే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. కాబట్టి గురు పూర్ణిమ అంటే గురువు ఎవరు, గురువు అంటే ఎవరు? మనం ఆధ్యాత్మికంగా చెప్పుకున్నాం, మహనీయులు అవధూతల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈనాటి కాలంలో గురువు అంటే మనకి విద్య నేర్పినవాడు గురువు, సద్గురువు. మంచి గురువు అంటే ఏంటి? ఎటువంటి కల్మషం లేకుండా శిష్యునికి చక్కని విద్యను ప్రసాదించేవాడు. గురువు అంటే జ్ఞానమును అజ్ఞానమును చీకటిని పోగొట్టేవాడు. గురు అనే శబ్దానికి అర్థమైందంటే చీకటిని పోగొట్టేవాడు. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించి మన జీవితకాలం ఉపయోగపడే విధంగా మనల్ని అత్యద్భుతంగా తయారు చేసేటువంటి మహనీయుడు గురువు. దానికి సరైన అర్థం ఇది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు అతనికి జ్ఞానాన్ని ప్రసాదించి చీకటిలోంచి వెలుగులోకి తీసుకువెళ్ళి అతని జీవితానికి సరిపడా అంతకు మించి జ్ఞానాన్ని, బుద్ధిని, మంచి నడవడికని, మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు సద్గురువు. గురువే, ఆయన్నే మనం సేవించాలి అన్నాం. అంటే మన గురువులోనే పరమాత్మను దర్శించుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళలేము, ఎక్కడికో వెళ్ళాలి, ఏ క్షేత్రానికో వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయామనుకో మన గురువునే మనం ఆ స్వరూపంలో చూసుకుంటూ, మనకు విద్య నేర్పిన గురువునే గొప్పగా భావిస్తూ, దైవంగా భావిస్తూ, వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, పూజించి, సేవించి, నమస్కరించి, దక్షిణ తాంబూలాదాలతో సత్కరించి వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. గురు రుణం ఎంత ఇచ్చినా తీరదు. ఎందుకంటే వారిచ్చే అపారమైనటువంటి జ్ఞానము, జ్ఞాన సంపద అది అమోఘమైనటువంటిది. ఆ జ్ఞాన సంపద అది ఎంత ఇస్తే తీరుతుందండి ఆ రుణం? తల్లి రుణం తీర్చుకోలేదు అంటాం, అలాగే మన గురువు రుణం కూడా తీర్చుకోలేము. ఎంత ఇస్తే గురువు రుణం తీరుతుంది? దీనికన్నా కొలమానం ఉందా? ఏమీ లేదు. లెక్క ఎంత ఇస్తే గురువు రుణం తీరిపోతుంది అని ఏం లేదండి. గురువుకి నీకు ఎంత కుదిరితే అంత సేవ చేయటం, గురువుని పూజించటం, గురువుని మనసులో నిలుపుకోవటం, మొత్తం స్వామి మీరే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి అని గురువుని కనుక సేవిస్తే అతడు జీవితంలో అత్యున్నత శిఖరాలకు పెడతాడనేది చాలా ప్రాణాల్లో మనకి కథలు ఉన్నాయి. గురు చరిత్రలో ఇలాంటి కథలు చాలా మనకి కనపడుతూ ఉంటాయి. గురువుని సేవించి ఎన్ని కష్టాలు వచ్చినా సరే గురు దూషణ చేయకుండా అతని యొక్క పరీక్షగా భావించి అత్యద్భుతంగా, అసలు గురువు కోపిస్తే త్రిమూర్తులు కూడా రక్షించరట. ఒకవేళ త్రిమూర్తులు కోపిస్తే గురువన్నా రక్షిస్తాడు కానీ, మార్గం చూపిస్తాడు కానీ, గురువే కోపగిస్తే, గురువునే బాధ పెడితే, ఆయన కోపగిస్తే పరమాత్మ కూడా మనకి సహాయం చేయడు అనేది పురాణాల్లో ఉన్నది. కాబట్టి మనకి హిందూ ధర్మంలో అత్యద్భుతమైనటువంటి మన సనాతన హైందవ ధర్మంలో ఎంత అద్భుతమైనటువంటి చక్కని పర్వదినాలు ఉన్నాయి. కార్తీక పౌర్ణమి, అలాగే ఆషాఢ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఇలాగా ఏ రోజు తీసుకున్నా కూడా అత్యద్భుతం, అమోఘం. కాబట్టి మనం ఇక్కడ మంచి అవకాశం ఏంటంటే గురు పౌర్ణమి రోజున గురువుని సేవించుకోవడానికి ఒక చక్కని అవకాశం ఇది. గురువు గారిని మనం ఏ బాబా గుడికో, లేకపోతే గురు దత్తాత్రేయుల వారికి గుడికో, లేకపోతే దక్షిణామూర్తిని దర్శనమో, కృష్ణ పరమాత్మ దర్శనమో చేసుకుంటాం. తర్వాత మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుని సేవించాలి. గురువు గారికి పాద నమస్కారం చేయాలి. వంగి నమస్కరించినప్పుడే గురువు సంతోషిస్తాడు. గురుదూషణ మహాదోషము, మహాపాతకము.
చిన్న మాట కూడా తూలనాడకూడదు గురువుని. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా గురుదూషణ చెయ్యకూడదు అనేది శాస్త్రవచనం. ఎప్పుడైతే నువ్వు గురువుని తిట్టావో జన్మాంతరాల మహాపాతకాలన్నీ నీకు చుట్టుకుంటాయి. నువ్వు ఎదగలేవు. కుపస్థమండుకంలాగా ఒక పేడ పురుగులాగా బతకాల్సిందే తప్ప నీకు ఇక మోక్షము రాదు, ముక్తి కలగదు అనేది శాస్త్రవచనం. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మనకి, అవన్నీ చెప్పే సమయం లేదు కాబట్టి మనం ఊరికే మనం ఒక ఉదాహరణగా ఉటంకిస్తూ ఉన్నాము. కాబట్టి గురుదూషణ మహాదోషభూయిష్టము. గురువుని ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం ఎదురైనా సరే ఆయన దూషించినా కొట్టినా తిట్టినా కూడా ఎదిరించకూడదు, గురువుని తిట్టకూడదు, గురువుని ఎప్పుడు కూడా తూలనాడకూడదు, 10 మంది ముందు గురువుని తక్కువ చేయకూడదు, విద్య నేర్పిన గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ దూషణ చేయకూడదు. ఎప్పుడైతే మనం ఉన్మాదంతో దూషణ చేశామో వారి జీవితం ఇక పతనావస్థకి వెళ్ళిపోతుంది. వెంటనే వెళ్ళకపోయినా కాలక్రమేణా వాళ్ళ జీవితంలో అది జరిగి తీరుతుందండి. ఇది ఏదో శాపం కాదు, ఏమి కాదు. కాకపోతే ఏంటంటే గురువేమి చేయడు, నువ్వు అయిపోతావా ఇట్లా అయిపోతావు అని ఏమన్నాడు. కానీ పరమాత్మ వారిని ఆ స్థితికి తీసుకెడతాడు. అది ఖచ్చితంగా జరిగి తీరేది. ఎందుకంటే గురువుని, ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన, నిన్ను ప్రపంచానికి చూపించింది ఆయన, నీకు బుద్ధిని మంచి మార్గాన్ని మంచి నడవడికని అన్నీ నేర్పింది గురువైతే గురువునే దూషణ చేయటం అంటే ఏమిటి? నీ గొయ్యి నువ్వే తవ్వుకుని సమాధి కట్టుకున్నట్టే. ఎటువంటి స్థితిలోనూ గురువుని దూషణ చేయకూడదు అనేది దీని యొక్క మోరల్. గురు పూర్ణిమ అంటే గురువుని సేవించుకోవడానికి ఒక మంచి మార్గం, మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరూ పోగొట్టుకోకూడదండి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది. గురువుని ఎంత సేవించినా తక్కువే. ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఆయనను ఏమిచ్చి తీర్చుకోగలవు? రుణం అయింది, ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు? ఏ విధంగా సంతోషిస్తాడు గురువు అంటే, నీకు నేర్పినటువంటి విద్యని అందరికీ చూపించి నువ్వు ఆమె పేరు తెచ్చుకొని ఆ గురువు ఆ శిష్యురాల్లో లేకపోతే ఆ యొక్క విద్యార్థిలో తనను తాను చూసుకుంటాడు. గురువు చూసుకుని మురిసిపోతాడు, సంతోషిస్తాడు, ఆనందపడిపోతాడు, పరవశించిపోతాడు. అదే ఆయన యొక్క రుణం తీర్చుకోవడం అంటే. ఏమిటంటే నేర్పిన విద్యని సార్థకత చేసి గొప్పగా ప్రదర్శన చేస్తే, అందరికీ చూపించి గొప్పగా ఎదిగితే అదే గురుదక్షిణ. గురుదూషణ చేయకుండా నువ్వు ఎప్పుడైతే గురువుగారి పాదాల వద్దనే ఉండి ఆయన ఏం చెప్తే అది వేదవాక్కుగా భావించి పెడతావో నువ్వు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతావు అనేది ఒక మెసేజ్. పురాణాల్లో ఉన్నాయి ఇలాంటి కథలన్నీ. కాబట్టి ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అంటాం మనం. సద్గురువులు ఉన్నారు మనకి, సద్గురువు సేవనం చేస్తాం. దక్షిణామూర్తి గురు దత్తాత్రేయ షిరిడి సాయి బాబా వారు, రామకృష్ణ పరమహంస, గురు రాఘవేంద్ర స్వామి, ఇంకా ఎందరో మహనీయులు, అందరికీ వందనములు. కాబట్టి గురువుని సేవించడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు ఇది గురు పూర్ణిమ. అంటే మిగతా రోజులు పూజించక్కర్లేదా అంటే కాదండి. ఒకరోజు ఒక ఏర్పాటు చేశారు. గురు పూర్ణిమ రోజున వ్యాసుడు జన్మించారు కాబట్టి దాన్ని మనకి ఒక గుర్తుగా మనం ఒక మర్యాదపూర్వకంగా ఈ గురు పూర్ణిమ పర్వదినాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. చక్కగా దేవాలయ దర్శనం చేస్తాం, మన విద్య నేర్పిన గురువుకి సేవ చేసుకుంటాం, ఆయన సత్కరించుకుంటాం, ఆయన పాద నమస్కారం చేస్తాం, గురువుని సంతోషింపజేస్తాం మన చర్యల ద్వారా, మాటల ద్వారా, వినయం ద్వారా. తద్వారా నువ్వు చక్కని జ్ఞానాన్ని, విద్యని భగవంతుడు ప్రసాదిస్తాడు అనేది దీని యొక్క మోరల్. మనకి నీతి ఏమిటంటే గురువుని పూజించు, విద్య నేర్పిన గురువుని తోలనాడకు. గురువుని ఎవరైనా గురువే, చిన్న మంత్రోపదేశం చేసిన గురువే. కాబట్టి చిన్న మంత్రోపదేశం చేసిన వాడే గురువు అయితే అపారమైనటువంటి విద్యను అందించిన వాడు ఇంకెంత ఉండాలి? కాబట్టి ఆ కృతజ్ఞతా భావాన్ని గురువు ఎందుకు చూపించగలిగిన వాడే నిజమైన విద్యార్థి, నిజమైన శిష్యుడు. కాలక్రమేణా నీకు అది కనబడుతుంది. నువ్వు ఏం చేసావో తప్పుడు పరమాత్మ నీకు చూపిస్తాడు. కాబట్టి గురువుని ఎప్పుడూ సేవించాలి, గురుదూషణ చేయకూడదు. ఇది మనకు తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థం. ఈ గురు పూర్ణిమ యొక్క ప్రధాన విశేషం ఏమిటంటే దేవతా దర్శనం తర్వాత గురువు యొక్క దర్శనం, పాద నమస్కారం, సేవనం, ఇవన్నీ చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. ఇదే గురు పూర్ణిమ మనకి తెలిపేటువంటి ఒక చక్కని సందేశం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే త్రిమూర్తి స్వరూపుడు. అటువంటి గురువుకి నమస్కారము.